చేదు అనేది లేకుండా కాకరకాయ టమాటా కర్రీని ఎప్పుడైనా ట్రై చేసారా? కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు కలిపేసుకొని 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే ఉప్పు కాకరకాయలోని చేదునంతా రిలీజ్ చేసేస్తుంది. కాకరకాయ టమాటా కర్రీ కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక పావు వరకు నూనె వేసేసుకోవాలి. చిటికెడు ఆవాలు వేసేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వాటర్ లేకుండా చేసుకొని ముక్కలన్నీ వేసేసుకొని ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి అనగానే ఉల్లికాడలు వేసేసుకోవాలి. ఉల్లికాడలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసేసుకొని టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసేసుకొని టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కాకరకాయ కర్రీ చేసుకునేటప్పుడు లాస్ట్ లోనే మూత పెట్టేసుకోవాలి. కర్రీ వండేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.